గూగుల్ డేటా సెంటర్ వచ్చినటువంటి విశాఖనే ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్ కూడా రావాలనుకుంటుంది. అమరావతిలోనూ, లేకపోతే అనంతపురంలోనూ, తిరుపతిలోనూ కోరుకోవట్లా. విశాఖపట్నమే కోరుకుంటున్నారు. ఇందుకు 3 కోణాలున్నాయి. నెంబర్ 1, ఈ పేరుతో తీసుకునే భూములు నేరుగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నారు. దాని వలన ఇవాళ 5,00,000 10,00,000 వాల్యూ అని వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకునేది కోట్లల్లో ఇమ్మీడియట్‌గా వచ్చేస్తుంది. దాన్ని బ్యాంకులో పెడితే చాలు డబ్బులొచ్చేస్తాయి. అప్పొచ్చేస్తది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు పోలవరం పూర్తవుతోంది కదా! పోలవరం నుంచి కాలవ ద్వారా నీళ్లు విశాఖపట్నానికే ఉంది. ఈ డేటా సెంటర్‌కి విపరీతమైన వాటర్ అవసరం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే పీల్చి పడేస్తది నీళ్లు. భూగర్భ జలాలతో సహా పీల్చేస్తుందని విదేశాల్లో వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. కార్బన్ డయాక్సైడ్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నటువంటి. కాబట్టి విశాఖ కొంత దాన్నేమంటారు, చక్కటి ప్రకృతి ఉన్నది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ను కొంతవరకు అది కంట్రోల్ చేస్తది. రెండవది వచ్చేటప్పటికి వాటర్ పరమైనటువంటి ప్రభుత్వమే కాలువలు కట్టి మరి ఇస్తది వాళ్ళకి. తద్వారా అది ఒక బెనిఫిట్. మూడోది వచ్చేటప్పటికి అన్ని డేటా సెంటర్లు ఒకే చోట ఉంటే ఒక ఉపయోగం. ఏది 1 బై 1 మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికే చేరతారు. వీటికి దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, ఈ డేటా సెంటర్‌కి విపరీతమైన పవర్ కావాలి. మామూలు పవర్ కాదు. ఒక విశాఖపట్నం వాసులందరూ వాడే పవర్ ఎంత ఉంటుందో అంత ఒక్క డేటా సెంటర్‌కి కావాల్సొస్తది. ఈ 2 డేటా సెంటర్‌లకి విపరీతమైన పవర్ కావాలి. మరి ఎక్కడి నుంచి తెస్తారు? అక్కడే పవర్ ప్లాంట్లు పెడతారు. పవర్ ప్లాంట్లు పెట్టడం ద్వారా పవర్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళే వాడుకుంటారు. ఈ పవర్ ప్లాంట్లు వీటిటి ద్వారా ఉపాధి, ఈ గూగుల్ లేకపోతే ఈ డేటా సెంటర్ ద్వారా ఉపాధి. ఇది పెద్ద ఉపాధి ఏమి రాదు. వేలాది లక్షలాది ఉద్యోగాలు ఏమి రావు. ఈ 100లోనే ఉద్యోగాలు వస్తాయి. ఇదో 200, అదో 200. కాకపోతే డేటా సెంటర్ అక్కడే ఉంది కాబట్టి దాని చుట్టూ డేటా మీద ఆధారపడే సాఫ్ట్‌వేర్ కంపెనీలు వస్తాయి అన్నటువంటిది ఒక ఆశ. వాస్తవంగా డేటా సెంటర్ ఉన్న చోటకి వస్తాయా లేదా అంటే, ఇప్పుడున్నటువంటి అమెరికాలో గాని, బ్రిటన్‌లో గాని ఉన్నటువంటి చోట్లేమి సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావట్లేదు. కానీ ఇక్కడ మనకి మెయిన్ సెంటర్ కాబట్టి వస్తుందన్నటువంటి ఆశ. ఆ యాస్పెక్ట్‌లో చూస్తున్నాం మనం. వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నాం. ఈళ్ళొక 1,00,00,000 ఆళ్ళొక 1,00,00,000 పెట్టుబడులంటే అది వాళ్ళకి సంబంధించింది వాళ్ళు తెచ్చుకునేది. రాష్ట్రానికి పన్నుల రూపంలో డబ్బులొస్తాయన్నమాట. అది మెయిన్ ఇక్కడ.